రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, విజయవాడలో ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి? ప్రస్తుతం ఎన్ని డిగ్రీస్ ఉష్ణోగ్రత అక్కడ నమోదైంది? యామని మనం చూసినట్లయితే విజయవాడలో ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఎండల వేడికి తట్టుకోలేక పబ్లిక్ కూడా రోడ్ల మీదకి రానటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడు మనం చూసినట్లయితే ఉదయం స్టార్టింగ్ అవర్స్ లోనే 32-33 డిగ్రీలు ఉంటున్నటువంటి ఎండ ఇప్పుడు మధ్యాహ్న సమయానికి వచ్చేసరికి 35 నుంచి 37 డిగ్రీల మధ్యన ఉండడంతో పబ్లిక్ ఎవరు కూడా బయటికి రావాలని మాత్రం దొరుకుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ ఎండ తీవ్రత ఎక్కువ కావడం తోటి ఏదైతే వృద్ధాప్యంలో ఉన్న వారు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించి కానివ్వండి, ఏదైతే చుట్టుపక్కల జిల్లాలో అన్నిటికీ కూడా ముఖ్య కేంద్రంగా ఉన్నటువంటి విజయవాడ ముఖ్య కేంద్రం కావడం తోటి ఇక్కడ అనేక పనులపై వచ్చేటటువంటి వారైతే మాత్రం తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ విజయవాడ కొండ ప్రాంతం కావడం తోటి, అదేవిధంగా సముద్ర తీరానికి దగ్గరగా కూడా ఉండటం తోటి ఇక్కడ తీవ్రంగా ఎండ కూడా ఎక్కువగా వేస్తున్నటువంటి పరిస్థితి. స్వెట్ అంటే మనం హైదరాబాద్ ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ చెమట ఎక్కువ శాతం పట్టడం తోటి ర్యాషెస్ లాంటి చర్మ వ్యాధులు కూడా ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే ఈ ఎండ ఈ విధంగా ఉన్నట్లయితే ఇంకా మరికొద్ది రోజుల్లో ఇంకా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండడంతో ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి. ఎండల తీవ్రత మొదట్లోనే చాలా ప్రభావం చూపుతా ఉంది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు చాలా వరకు కూడా హై రేంజ్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. రానున్నటువంటి రోజులు ఇంకా ఉష్ణోగ్రతలు పెరగడంతో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా చెట్లను కూడా మనం చూసినట్లయితే చాలా చోట్ల వృక్షాలను కూడా చాలా వరకు రోడ్లకు ఇటుపక్క నాటుకోవడం నరికేస్తుండటంతో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉష్ణోగ్రతలు కూడా వాటికి ఇబ్బంది, అంటే ఏదైతే వృక్షాలు ఉన్నట్లయితే కనుక చల్లగాలి కానివ్వండి, ఆక్సిజన్ వ్యవస్థ కానీ తిరుగుండంతో ఇక్కడ పబ్లిక్ కాస్త బాగుండేది. కానీ వాటిని కూడా సిటీ పేరుతోటి, అభివృద్ధి పేరుతోటి నరికివేయడంతో చాలా ఏదైతే ప్రజలైతే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. టోటల్ గా విజయవాడలో చూసినట్లయితే భారీగా ఇప్పుడు ప్రజెంట్ అయితే 37 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే ఇప్పుడు ఉండడం జరిగింది. ఇది ఇంకా అంటే రానున్నటువంటి రోజులు ఇంకా పెరిగి 40 డిగ్రీలు అబోవ్కి వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉండడంతో ప్రజలందరూ కూడా చాలా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క వేడి తాపానికి తట్టుకోలేక మంచినీటిని కానివ్వండి, శీతల పానీయాల వైపు ఎక్కువగా వెళ్ళడం తోటి, అటు మరోపక్క కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం తోటి మరో అనారోగ్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి. టోటల్ గా పబ్లిక్ అయితే మాత్రం ఎటు చూసినా సరే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. యామని. రైట్. రైట్, ఇక ఉష్ణోగ్రతలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అంజిబాబు అందిస్తారు రాజమండ్రి నుండి. అంజిబాబు, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ యామిని. ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక అంటే గ్రీష్మ ఋతువుని సైతం తలపించే విధంగా అయితే ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయని చెప్పవచ్చు. అసలే ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా ఎన్నికల వేడి ఓ పక్క రాజుకుంటున్న సమయంలో ఈ గ్రీష్మ తాపం మరింత ఎక్కువైపోయింది. ఎక్కడ పడితే అక్కడ జనాలు అంటే మధ్యాహ్నం 12 గంటలు దాటితే చాలు బయటికి ఎవరు కూడా రావడానికి చాలా భయపడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. విపరీతమైన గాడుపులు కూడా వీస్తున్నాయి. మరో పక్క చూసుకుంటే కనుక ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు అంటే గ్రీష్మ ఋతువులో ఎండలు బాగా అంటే కర్తరి, డొల్లు కర్తరి, రోహిణి, కార్తీ ఇలాగ వీటన్నిటిని కూడా మించిపోయి ఇప్పటి నుంచి ఎండలు అంటే ఈ వసంత ఋతువులోనే ఎండలు ఎంత దారుణంగా ఉంటే ఇంకా రాబోయే గ్రీష్మ ఋతువులో ఎండల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా జనాలు అయితే ఆందోళన చెందుతున్నారని చెప్పొచ్చు. మరో పక్క చూసుకుంటే కనుక మధ్యాహ్నం 12 గంటలు దాటితే చాలు రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఉంటున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ఏసీ రూములకే పరిమితం అవడంతో వాతావరణ కాలుష్యం కూడా విపరీతంగా మరింత పెరిగిపోయి ఎండలు అయితే మాత్రం ఎండాకాలాన్ని తలపించేవుతాయని చెప్పవచ్చు. యామిని. రైట్, థ్యాంక్ యూ.